డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కష్టాలు పోతున్నాయి అని, మనకి మంచి రోజులు రాబోతున్నాయని ప్రకృతి మనకి ఏమైనా సంకేతాలు ఇస్తూ ఉంటుందా? మనం అబ్జర్వ్ చేస్తే ఎన్నాళ్ళ ముందు నుంచే ఇస్తూ ఉంటుంది. ఎట్లా హోప్ పెట్టుకోవచ్చు? ఇవన్నీ ఒకసారి చెప్పండి అక్క. ఒక 10 years బిఫోర్ చాలా అసలు ఊబియా? ఇదంతా ఇంకా బతకలేం బాబాయ్, మన పని అయిపోయింది, ఎట్లా మనము సర్వైవ్ అవ్వాలి అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం రే ఆఫ్ హోప్ అనేది ఎలా కనపడుతుంది అని అంటే, మన మనసులో మనం సాధించగలము, ఎటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తాము అని అనిపిస్తుంది. ఒకటి. 2, జాతక పరంగా అసలు చూయించుకుందాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మన డేట్ ఆఫ్ బర్త్ లో అనే థాట్ ఆటోమేటిక్ గా వస్తుంది. వచ్చినప్పుడు వెళ్ళి చూపించుకున్నప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా, రాంగ్ చెప్తున్నారా, అనాలిసిస్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకా ఏమన్నా ఉందా, అసలు ఇంకా ఏమన్నా మెరుగుపరుచుకునే ఉన్నాయా అని చెప్పి ముందుకెళ్ళాలనిపిస్తుంది. ఆపర్చునిటీస్ ఏమన్నాయా అందుకుందాం అనిపిస్తుంది. వచ్చిన ఆపర్చునిటీస్ ఒక్కొక్కసారి తలుపు తట్టినా కూడా మనం తీసుకోం, బ్యాడ్ టైం ఉంటాయి. కానీ గుడ్ టైం అన్నప్పుడు ఆపర్చునిటీస్ని మనమే వెతుక్కుంటూ వెళ్తాం. ఇది చేద్దామా, అది చేద్దామా, ఏది చేద్దాము, ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అనలైజేషన్ ఏంటి, ఇప్పుడు మనం డబ్బు పెడితే అది నిలబడుతుందా, ముందుకు వెళ్తామా, అసలు డబ్బు పెట్టకుండా మనం ఏమన్నా చిన్నగా ఏమన్నా స్టార్ట్ చేసుకోవచ్చా, ఒక 1000-2000తోనే మనం ఏమన్నా ముందుకు వెళ్ళొచ్చా అని చెప్పి మనకు ఆలోచన వస్తుంది. మీకు చెప్తాను చూడండి, అలా 1000-2000-3000తో మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే, నాకు హెయిర్ ఆయిల్ తయారు చేయడం బాగా చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, తయారు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసి చూపిస్తాను. ఓపెన్ గా చేసి చూపించేస్తారా? చేస్తాను. సూపర్. అయితే ఒక వీడియో చేద్దాం. అయితే అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాం. కమెంట్ సెక్షన్ లో రాయండి, ఎస్ మేము ఇంట్రెస్టెడ్, చేసి చూపించండి. అట్లా హెయిర్ ఆయిల్ తయారు చేసి సేల్ చేయడం స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఐ కుడ్ ఎర్న్ మంత్లీ ఒక 5,000 to 8,000 ఎర్న్ చేసుకోగలిగాను నేను. ఒక తర్వాత అదే హెయిర్ ఆయిల్, పూజ ఆయిల్ కూడా నాకు, అంటే 5 రకాల ఆయిల్స్ కలిపి, ఇప్పుడు చాలా మంది బయటికి వెళ్ళి తెచ్చుకొని 5 రకాల ఆయిల్స్ కలుపుకోవడం ఇదంతా కాదు, దొరికితే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా పూజ ఆయిల్ కూడా నేను 5 తీసుకొని వచ్చి చక్కగా బాటిల్స్లో నింపి నీట్గా చేసి అవి కూడా సేల్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ కుడ్ ఎర్న్ ఆన్ అండ్ అరౌండ్ 5,000 to 8,000 దాని వీళ్ళ కూడా. అంటే ఎట్లాంటి చిన్న పని అయినా సరే స్టార్ట్ చేయగలిగే మనసు ఉండాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నాను, అట్లాగే అట్లా మార్పు అనేది కనిపిస్తుంది. ఐడియాస్ వస్తున్నాయి అని అంటే మన మంచి రోజులు రాబోతున్నాయి మనం గ్రహించవచ్చు. చాలా చితికిపోయి ఉన్నారు అనుకోండి, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ తో వెళ్ళొద్దని కూడా చెప్తూ ఉంటుంది మైండ్. మళ్ళీ హెవీగా తీసుకోకు, అప్పు చేయొద్దు అనేది మైండ్ లో చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. అది దాటి మనం అప్పు చేయకూడదు. అలాగే రిలేషన్స్ ఎంత బాధ పెట్టినా కూడా వద్దు, ఏం తప్పు చేసామో, ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాము, ఈ రిలేషన్స్ ని మనం బాధ పెట్టకూడదు, వాళ్ళు ఎంత బాధ పెట్టినా సహిద్దాం, ముందుకెళ్దాం అని కూడా ఇండికేషన్. అది కూడా ఇండికేషన్, మన అభ్యున్నతికి కారణం అంటే సహనాన్ని కోల్పోకూడదు. సహనం ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా ఏం చేసినా ఆ పేషెన్స్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. అందరు అడుగుతారు, ఇంత సహనం నీకెందుకు అని అడుగుతారు. ఏమో ఎందుకులే, పడుతున్నాం కదా, ముందుకు వెళ్ళిపోదాంలే అని అనిపిస్తుంది. అట్లాగే నీకు ఏదైనా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది కొత్తది. నేను న్యూమరాలజీ నేర్చుకోవాలనిపించింది కదా, అలా నేర్చుకోవాలనిపిస్తుంది. దాంట్లో నిష్ణాతులం అవ్వాలి అని అనిపిస్తుంది. అంటే నిష్ణాతులం అంటే పర్ఫెక్ట్ ఉండాలి, బాగా నేర్చుకోవాలనిపిస్తుంది. అట్లాగే మనీ మైండెడ్ గా ఉండకూడదు అని అనిపిస్తుంది. నీకు బిస్కెట్స్ వేస్తూ ఉంటాడు భగవంతుడు, ఏం చేస్తావు నువ్వు అని చెప్పి. అంటే చాలా చాలా పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ వాళ్ళు మీకు మంత్లీ 1.5 lakh ఇస్తామండి, చక్కగా ఒక క్యాబిన్ ఇస్తాము, మీరు న్యూమరాలజీ చెప్పండి, మీరు ఏం లేదు జెమ్స్ అవి రాస్తూ ఉండండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ నేను ఆగింది ఏంటి అని అంటే, అవసరం ఉన్నా లేకపోయినా హ్యావ్ టు గివ్ ద జెమ్స్, రాసేయాలి. సో దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ మై క్రైటీరియా. నో, నేను అట్లా చేయనండి, నాకు జీతం పర్వాలేదు, నాకు ఇప్పుడు వస్తున్నది చాలు, ఏదో ఎక్కువగా సంపాదించాలనేది మాత్రం నాకు లేదు అని అనుకున్నప్పుడు, విత్ ఇన్ 2 months వాళ్ళు ఇచ్చిన ఆఫర్కి నేను రీచ్ అయిపోయాను.
అంటే ధర్మంగా నేను సంపాదించాలి అనేది మన మైండ్ లోకి వస్తుంది Right. మనకి మంచి టైం వచ్చినప్పుడు. అలాగే అధర్మంగా సంపాదించే అది అధర్మం అని నేను అనను, కానీ అన్యాయంగా అవసరం ఉన్నా లేకపోయినా సంపాదించడం అనేది అంతే కదా. అంతే. ఇవ్వడం అనేది అంతే కదా. రైట్. అవసరం లేకపోతే మందులు రాయడం తప్పు కదా. ఇది కూడా అదే కదా. సో అట్లాంటివి నేను చెయ్యను అనే దృఢ సంకల్పం కూడా మనకు వస్తుంది. ఆటోమేటిక్ గా ధర్మంగా ఎలా సంపాదించాలి ఆపర్చునిటీ కూడా మనకు వస్తుంది. కళల రూపంలో కూడా ఏమైనా చెప్తుందా ప్రకృతి? తప్పకుండా చెప్తుంది. నీకు కళలో శివుడు వస్తూ ఉంటాడు, వినాయకుడు వస్తూ ఉంటాడు, ఆవు వస్తూ ఉంటుంది, కృష్ణుడు వస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద డబ్బాల్లో ఆయిల్ కనపడుతూ ఉంటుంది. ఆయిల్ ఆ, మంచిదా? మంచిది చాలా. ఉమ్. చాలా మంది మంచిది కాదంటారు, కానీ నాకైతే మాత్రం చాలా మంచిగా కనపడేది. వాటర్. సర్పాలు కనపడుతూ ఉంటాయి, ఆహా. వాటర్ కనపడుతూ ఉంటుంది, ఇట్లా చాలా పువ్వులు కనపడటం. పువ్వులు అంటే ఆటోమేటిక్ నాకు ఎప్పుడు కనపడుతుంటాయి పువ్వులు. ఉమ్. కాబట్టి ఎక్కువగా మాత్రం భగవంతుడు ఎక్కువగా కనిపిస్తాడు. బాబా గారు కనిపిస్తూ ఉంటారు, గురువు కనిపిస్తూ ఉంటారు, పరమాచారి గారు కనిపిస్తూ ఉంటారు. చాలా అసలు రేర్గా అయితే శ్రీపాద శ్రీవల్లభులు కనపడతారు. నాకు అట్లా శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కసారి కనిపించారు, ఒక్కసారి కనిపించారు అనమాట. కాబట్టి ఇట్లా భగవంతుడు మాత్రం చాలా హింట్స్ ఇస్తూ ఉంటాడు, హెల్ప్ చేసే వాళ్ళు కనపడుతుంటారు, న్యూ రిలేషన్స్ ఏర్పడతాయి, ఫ్రెండ్షిప్స్ ఏర్పడుతుంటాయి, మనం కలిసి చేద్దామండి అని ముందుకొచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. ఎవరన్నా మీకు నిలబడి బలానా గుడికి వెళ్దాం రండి అని చెప్పి తీసుకుని వెళ్తారు. మీకు తెలుసా ఆ గుడి చాలా మంచిది, నేను మొన్ననే వెళ్ళొచ్చాను, మీరు కూడా వెళ్ళిరండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచి టైంకి సంకేతాలు. ఇంట్లో ఉండే ఈ మొక్కలు మనకి పువ్వుల్ని ఇవ్వటం కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మంచి మంచి పువ్వులు వస్తున్నాయి, లైక్ సే బ్రహ్మకమలం, లేకపోతే బాగా వికసిస్తున్నాయి, అవి దేనికి సంకేతం? అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది అని సంకేతం. ఒకసారి నేను మందార చెట్టుతో 2 సార్లు మాట్లాడడం జరిగింది. శుక్రవారం రోజు 8 పువ్వులు, ఇంత చిన్న చెట్టు అనమాట, 8 పువ్వులు పెట్టాలనిపించింది. శుక్రవారం ఎప్పుడైనా 8 పువ్వులు పూయొచ్చుగా అని అన్నా అనమాట నీళ్లు పోస్తూ. ఒక శుక్రవారం కాక నెక్స్ట్ శుక్రవారానికి 8 పువ్వులు పూసి ఇచ్చింది. చిన్న చెట్టు, అసలు చాలా సంతోషం అనిపించింది. అలాగే మందార చెట్టుకి ఎక్కువగా వైట్ కలర్ చీడ పడుతుంది. ఎందుకమ్మా ఇలా అయిపోయావు అని దాన్ని ఇట్లాంటి చెట్టు నిమిరితే 2-3 రోజుల్లో పుంజుకుంది అది మళ్ళీ. అంటే అది మనకి స్పందిస్తుంది, మనం దాన్ని ఉంది అని నమ్మితే గనక చాలా హ్యాపీ. డెఫినెట్ గా కాబట్టి మీరు అట్లా ఇవన్నీ కూడా మంచి సంకేతాలు అనమాట. నేచర్ కి కనెక్ట్ అవుతారు, బాగా చాలా బాగా కనెక్ట్ అవుతారు నేచర్ కి. బ్యూటిఫుల్. ఇవన్నీ కనుక జరుగుతుంటే మంచి రోజులు రాబోతున్నాయి. హ్యావ్ ఫెయిత్, ఎప్పుడు వదులుకోవద్దు నమ్మకాన్ని. అయితే అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.